ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక వర్గం మీద కత్తిగట్టినట్టుగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ఒక పక్కన కుల వృత్తులు నాశనమవుతున్నాయని చెప్పి గతంలో 10 సంవత్సరాలు కుల వృత్తుల ఏర్పాటు చేస్తే అందులో నుంచి కొన్ని వర్గాలను మెల్లమెల్లగా పద్ధతి ప్రకారంగా తొలగించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ఇది కనబడతా ఉంది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దుకాణాలే ఉన్నాయి, అవే దుకాణాలు కళ్ళమ్ముతున్నాయి, అదే కళ్ళమ్ముతున్నాయి. అప్పుడు ఎప్పుడు లేనటువంటి కల్తీ కళ్ళు పేరిట ఈరోజు జరుగుతున్నటువంటి విధ్వంసం ఒక సామాజిక వర్గాన్ని కక్షపూరితంగా అనగదొక్కడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు అందరికీ ఐడియా ఉంది కానీ అది దాని దగ్గరికి పోతే తప్ప తెలియదు. గతంలో మేము ముంతల్లో అమ్మేవాళ్ళం, కళ్ళు ముంతల్లో అమ్మేవాళ్ళం, మట్టి ముంతల్లో. ఆ మట్టి ముంతల ఖర్చు ఎక్కువైతుంది, కుమ్మరాలతో చేపించి కొంతమంది టైంకు అందుతలేవన్న ఉద్దేశంతో ఆ బీర్ సీసల్లోకి మారింది. ఈ బీర్ సీసలు మళ్ళీ మావోడు పనివాడు పోయి ఊర్లన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 2 పని మనుషులను పెట్టి కడిగించడము పెట్టడము ఇదొక ఎక్స్ట్రా ఖర్చు అయింది. దాంతో కూడా ఏమైంది, మొత్తం గౌడ సామాజిక వర్గము ఇక్కడనే కాదు మొత్తం అంతటా రాష్ట్రం అంతటా ప్లాస్టిక్ కవర్లలో సీసా కళ్ళు పెట్టి ప్లాస్టిక్ కవర్ పెట్టేసి పెట్టుకొని అమ్ముతున్నాం. నేను ఈరోజు అధికారులను కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు కళ్ళు దేంట్లో కలెక్ట్ చేశారు, శాంపుల్ దేంట్లో కలెక్ట్ చేశారు? సీసాలో కలెక్ట్ చేశారు. మా దగ్గర సీసాలే లేవు, మీరు సీసాలో ఎట్లా కలెక్ట్ చేశారు? సీసాలు ఎక్కడి నుంచి తెచ్చారు? అదేవిధంగా ఇంకొక విషయం కూడా మీ నోటీస్లోకి తేవాలనుకుంటున్నాను. ఒక్కసారి పొరపాటున సీసాలో డైజోఫామ్ కానీ ఇంకేదైనా కెమికల్ దాంట్లో యాడ్ చేస్తే, ప్రత్యేకించి డైజోఫామ్, హైడ్రోక్లోరిక్ అయితే రాదు, డైజోఫామ్. ఆ డైజోఫామ్ ఒక్కసారి సీసాలో వాడితే సంవత్సరం తర్వాత నువ్వు ఎప్పుడన్నా కళ్ళు నింపు, దాంట్లో డైజోఫామ్ టెస్ట్ వస్తుంది, ఖచ్చితంగా కన్ఫామ్ వస్తుంది. ఇప్పుడు మాకు డౌట్ ఉంది, మీరు సీసాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ సీసాల్లో మీరు శాంపుల్ తీశారు? ఇది కుట్ర కొనమా, లేకపోతే తెలిసి తెలియక మీరు చేసి శాంపుల్ డైజోఫామ్ వచ్చిందని చెప్తున్నారా? ఇది నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, అసలు దోషెవరో తేలకముందే దుకాణదారులను అరెస్ట్ చేశారు, బెయిల్ ఇవ్వకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి వాళ్ళకు బెయిల్ దొరకకుండా చేస్తున్నారు. వారు దోషాన్ని ఎట్లా డిసైడ్ చేశారు? ఎందులో తేలింది? ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్లో వచ్చిందా, లేకపోతే డైజోఫామ్ను 3 ల్యాబ్లో టెస్ట్ చేశారా? ఇంకా జరగలేదు. కాబట్టి మేము కల్తీని సమర్థించడం లేదు, 100% కల్తీ అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ద్రావణం మీదనే, డ్రింక్ మీదనే కల్తీ అరికడతామంటే న్యాయం కాదు. అన్నిటి మీద అరికట్టాలి. ఈనాడు జరుగుతున్న హోటల్లో జరుగుతున్న కల్తీని ఒకసారి మీకు తెలియని విషయం కాదు, జ్ఞాపకం చేస్తున్న. హోటల్లో జరుగుతున్న కల్తీ ఏ విధమైన కల్తీ జరుగుతుంది? ఏ హోటల్కి మీరు ఫుడ్ లైసెన్స్ ఇచ్చారు? ఏ హోటల్లో పోయి ఫుడ్ ఇన్స్పెక్టర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ టెస్ట్ చేస్తున్నారు? ఎక్కడా లేదు. నూనె ఎక్కడ తయారవుతుంది? గగన్పాడ్ దగ్గర నూనె కంపెనీలు చూడండి, కొన్ని 100 కంపెనీలు వెలిసాయి. జంతువుల కొవ్వుతో తయారవుతున్న నూనెతోటి సాయంత్రానికల్లా స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నారు. ఎక్కడ టెస్ట్ చేశారు? కల్తీ. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు పొద్దున లేవగానే కాఫీయో, టీయో, మిల్కో ఏదో ఒకటి తాగాలి, పిల్లలతో సహా. కళ్ళు అయితే అందరు తాగరు. ఎవరో సాయంత్రం కష్టపడ్డైనా, దానికి అలవాటు పడ్డైనా దుకాణానికి పోతాడు, ఒక సీసా తాగుతాడు. కానీ పాలట్లా కాదే, ప్రతిరోజు పొద్దున లేనిది మన జీవితమే లేదన్న విధంగా ఇంగ్లీష్ వాడు తయారు చేసిపోయింది మనని. మరి అలాంటి పాలు కొన్ని వేల లీటర్ల పాలు వస్తున్నాయే, అందులో మీరు ఎప్పుడైనా కల్తీ టెస్ట్ చేశారా? ఎవరికైనా పనిష్మెంట్ అయ్యిందా? అట్లాంటి విషయాలు ఎక్కడ మాట్లాడదు. అందువల్ల నేను ఈరోజు జర్నలిస్టుతో విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇన్ని శాస్త్రీయంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కరి మీద కల్తీ పేరు మీద ఒక సామాజిక వర్గం దుకాణాలను బతుకుదెరువు మీద దెబ్బ కొట్టడం అనేది న్యాయసమ్మతం కాదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో దుకాణాలన్నీ కూడా బంద్ చేసి దాదాపు 1,50,000 కుటుంబాలు
మిగతా పనులను పక్కన పెట్టండి. 1,50,000 కుటుంబాలు ఈరోజు ఆ వ్యాపారం మీద బతుకుతున్నాయి పొద్దున్న లేచి. అలాంటి వ్యాపారం మీద మీరు కల్తీ పేరు మీద సరే నిజమేనండి, ఒక దుకాణంలో తెలిసో తెలియకో అది ఎవడో పనివాడో లేకపోతే ఓనరో ఎవడో తప్పు చేసిండు అనుకుందాం. ఆ ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో ఉన్న కళ్ళు వ్యాపారమే బంద్ చేయాలి అని చెప్పి ఆలోచన చేయటం ఎంతమంది సమంజసం. నిన్నగాక మొన్న అదేదో గాలి మోటార్ నిన్న పైలట్ తప్పు చేసిండో లేదో పెట్రోల్ కట్క బంద్ అయిపోయి 100 మంది చనిపోయారు. విమానాలు బంద్ చేయలేదు ఎందుకో? రైలు ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి కొన్ని 100 మంది చనిపోతే రైళ్లను బంద్ చేయలేదు ఎందుకో? నిన్నగాక మొన్న మీకు అందరికి తెలియని విషయం కాదు, రైల్వే ట్రాక్ మీద పోరలు మందు పైసలు ఎక్కువ పెట్టలేక ఎక్కువ తగాల్సి వస్తుందని చెప్పి డబుల్ కార్స్ అయితే అని చెప్పి అది దగ్గుమందు దాగి నిశతో పండుకున్నటువంటి సందర్భాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి టెస్ట్ చేయించి పేపర్లో ప్రముఖంగా మందు బాటలతో సహా ఇచ్చారు. మరి ఎందుకో దగ్గుమందు బంద్ చేయలేదు? మంత్రి గారు చెప్పినట్టు సిగాచి ఫ్యాక్టరీ ఒకసారి యాక్సిడెంట్ అయింది, పక్క దాంట్లో ఏమైనా అవుతున్నాయని ఎందుకు పక్కన ఇన్స్పెక్షన్ జరగలేదు? ఇది ఒక్క గౌన్లోలే చేశారా తప్పు? గౌన్లోలు చేసిన పాపం ఏంటి? కాబట్టి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఆ పార్టీలో ఉన్నటువంటి గౌడ సోదరులకు నిజంగానే చనిపోయిరన్న సానుభూతి ఉన్నది, మాకు ఉన్నది. కానీ తప్పు మేము చేశామా లేదా నిర్ధారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోండి, అరికట్టడానికి ప్రయత్నం చేయండి. మేము అరికట్టడానికి ప్రయత్నం చేస్తే మేము అడ్డం వస్తేప్పుడు మాట్లాడండి. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీరు చూశారు, విమాన ప్రమాదం జరిగితే అమెరికాకి వెళ్ళొచ్చి ఎంక్వైరీ చేశారు. నిజంగా తప్పు అని వల్ల జరిగిందా, ఎందుకు జరిగిందా అని. మమ్మల్ని కూడా అదేవిధంగా ఎంక్వైరీ చేయండి, థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించండి, పొరపాటు ఎవరి నుంచి జరిగింది. కానీ గౌన్లోళ్ళు నేర్పించిన పాఠం మళ్ళీ గౌన్లోళ్ళకే ఇచ్చినట్టుగా మేము ప్యాకెట్లల్లో కళ్ళు అమ్ముతుంటే ప్యాకెట్లల్లో లిక్కర్ అమ్ముదామనే ప్రయత్నం జరుగుతూ ఉంది. చిన్న ప్యాకెట్లు చేసి లిక్కర్ అమ్ముదామని, అది కూడా ఎక్కడ? రింగ్ రోడ్ అవతల. ఆ రింగ్ రోడ్ అవతల కూడా ఎక్కడ? డ్రాట్ బీర్ అని ఇంతకుముందు నాచారంలో, మల్లాపురంలో, ఇంకెక్కడో ఆంధ్రలో 1-2 ఫ్యాక్టరీలలో మందు తయారైతే గవర్నమెంట్ దానికి టెండర్లు ఇచ్చి ఆల్కహాల్ తెప్పించేది. ఇప్పుడు ఇక అవసరం లేదు. ఎవరికి ఊరు బయటకు పోతే ఆడ ఒక డ్రాట్ బీర్ అని లైసెన్స్ ఇస్తారు, మనం పోయి ఆ బీర్ ఎట్లా తయారవుతుందో నిలబడి చూడొచ్చు, ఆడనే తాగొచ్చు. ఆడికెళ్ళే చీప్ లిక్కర్ కూడా సప్లై జరుగుతుంది. ఈ చీప్ లిక్కర్ సప్లై ఎటు జరుగుతుంది? ఎవరికో కొంతమందికి లైసెన్సులు ఇస్తారు లిక్కర్ తయారు చేయడానికి. ఆ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉత్తగిస్తారా? డ్రాఫ్ట్ లైసెన్స్ ఫ్రీగా ఇస్తున్నారా? కాదు. మన పక్క రాష్ట్రంలో నిన్న కమ్మున్నటి నుంచి ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం. ఆ వార్తల ప్రకారంగా చూస్తుంటే వాళ్ళు చేసిరు, మనం ఎందుకు చేయొద్దనుకున్నారో పాడై మరి ఎందుకు వచ్చిందో ఐడియా తెలియదు. కానీ ఆ ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇచ్చి వాళ్ళ నుంచి ఏందో ఇంత సర్దుబాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలి, బడ్జెట్ లేదు, ఆర్థికంగా బాగా నష్టపోయినామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నమా, దానికి మమ్మల్ని బలి పశువులుగా గౌన్లోలను వాడుతున్నారా? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి, ఇలాంటి పని చేయొద్దని మేము మాత్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం. కాదు కూడదని మీరు చేస్తే మాత్రం ప్రతి గౌడ బిడ్డ కుటుంబాలతో సహా రోడ్లు ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, మీరు కల్తీ చర్యలు తప్పకుండా తీసుకోండి, మా వంతు పూర్తి సహకారం అందిస్తాం. కల్తీ చర్యల గురించి మా దుకాణాల మీద ఏ కండిషన్స్ పెడతారో పెట్టండి, వాటిని ఫుల్ఫిల్ చేస్తాం. కానీ మేము చెయ్యని తప్పుకు మమ్మల్ని అందరినీ బలి చేయటం అనేది న్యాయసమ్మతం కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఈ చర్య మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.